మించి ప్రేమించగల నీ సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో మీ అందరికీ శుభాలు. తిరిగి మరోసారి ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకునే అవకాశం దయచేసిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మరోసారి ప్రభు యేసుక్రీస్తు వారి నామమున మీకు శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి దైవలేఖన భాగాలు త్రిత్వము తరువాతి మొదటి ఆదివారము డి సరణిలో ఏర్పాటు చేసిన లేఖన భాగముల నుంచి మత్తయి సువార్త 13వ అధ్యాయము 31 నుంచి 35 వరకు ఏర్పాటు చేయబడ్డాయి. 31, 32 వచనాలు చదువుదామండి. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును. పత్రికా పాఠ్యభాగముగా అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 32వ వచనం నుంచి చివరి వరకు ఏర్పాటు చేయబడింది. 32వ వచనము. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారయ్యుండిరి. ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం నుంచి ఉన్నది. మనం 4వ వచనం 5వ వచనం చదువుదాం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. తల ఉంచి ప్రార్థించుదాం. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రము నాయన. మీ వాక్యము ధ్యానము చేసుకున్నటకై ఆశపడుచున్నాము, కనికరించండి. మీ కృప వలన పరిశుద్ధ లేఖనములను క్రమముగా ధ్యానించినట్లు కావలసిన జ్ఞానమును, అట్టి వాక్యమునకు విధేయత చూపగలిగినటువంటి వినయమును, దానిని అనుసరించడానికి కావలసినటువంటి శక్తిని, నడిపింపును, మీ తోడ్పాటును ఎల్లప్పుడూ మాకు దయచేయమని, యెహోవా మా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు ఈ సమయమున మీ దృష్టికి అంగీకారములుగా అనుగ్రహించుమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారి పవిత్ర నామములో మీ అందరికీ మరోసారి శుభాలండి. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక, ఆమెన్. ప్రియులారా, ఈరోజు మనము త్రిత్వము తరువాతి మొదటి ఆదివారము డి సరణిలోని లేఖన భాగములు ధ్యానము చేయుటకు సిద్ధపడి ఉన్నాము. ఈ ఆదివారమున ఏర్పాటు చేయబడిన 3 లేఖన భాగములు, పాత నిబంధన లేఖన భాగము ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం నుంచి 13వ వచనం వరకు ఉన్న ఇశ్రాయేలీల విశ్వాస సూత్రము ఏర్పాటు చేయబడినది. దానిలో ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా దేవుడు అని తెలియచేయబడుతున్న ప్రాథమిక అంశం ఒకటి తెలియజేయబడుతున్నది. అలాగే సువార్త పాఠ్యభాగము మత్తయి సువార్త 13వ అధ్యాయము 31 నుంచి 35 వరకు ఉన్న లేఖన భాగాల్లో 2 ఉపమానాలు యేసుక్రీస్తు వారు తెలియజేశారు. వాటిలో ఒకటేమో ఒక చిన్న ఆవగింజ విత్తబడి మొలిచి పెద్ద చెట్టయి దాని మీద ఆకాశ పక్షులు గూడు కట్టుకునేంత కూడా పెరిగినటువంటి చెట్టు. అలాగే ఒక స్త్రీ 3 కుంచముల పిండిలో అది పులిసి పొంగటానికి కొరకై దాచిపెట్టిన పుల్లని పిండి, కొద్దిగా ఉండేటువంటి ఆ పుల్లని పిండిని ఈస్ట్ అంటాం కదా, దానిని పోలి ఉన్నది. ఈ రెండిటిని పోలి ఉన్నది అని పరలోక రాజ్యాన్ని గురించి ప్రభువు తెలియజేశాడు. అలాగే అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయంలో ఆదిమ సంఘము ఎలా జీవించింది, దాని జీవన విధానము, వారి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాల గురించి తెలియచేయబడుతున్నది. వారికి కలిగిందంతా సమిష్టిగా ఉందని, ఏక హృదయాలై కలిసి ఉన్నారని. ఇక ఈ త్రిత్వ ఆదివారం గురించి కొన్ని విషయాలు మనం చూడాల్సి ఉందండి. త్రిత్వము పోయిన ఆదివారం పండుగ, ఈ ఆదివారం నుంచి త్రిత్వము తర్వాతి మొదటి ఆదివారం, 2వ ఆదివారం, 3వ ఆదివారం అలా చెప్పుకుంటూ వెళతాం. 27 ఆదివారాలు మన లిటర్జీలో ఏర్పాటు చేయబడి ఉంటాయి. కానీ 27 ఆదివారాలు ఎప్పుడో ఒకసారి వస్తాయి తప్ప కంప్లీట్గా ఎప్పుడు ఉండవు. ఈ త్రిత్వ ఆదివారాలను, త్రిత్వం తరువాత ఆదివారాలను మన లూథరన్ సంఘంలో ఉన్నటువంటి ఇతర శాఖలు, ఇవాంజలికల్స్ మొదలైన వారు, కన్ఫెషనల్స్, ఇలాంటి ఆర్థడాక్స్ సంబంధమైనటువంటి వారు కొందరు వీటిని సాధారణ కాలము అని పిలుస్తారు. మరికొందరు పెంతెకోస్తు కాలము అని కూడా పిలుస్తారు. కనుక పెంతెకోస్తు తర్వాతి 2వ, 3వ, 4వ ఆదివారము అని అలా నామకరణం చేసి మాట్లాడటం జరుగుతుంది. ఇంకా రోమన్ కాథలిక్ సంఘం వారు, ఇతర ఆంగ్లికన్,
సిఎస్ఐ మొదలైనటువంటి సంఘాల వారు కూడా అలాగే సాధారణ కాలం అని కొందరు చెప్తారు, త్రిత్వ కాలం అని కొందరు చెప్తారు, పెంతెకోస్తు కాలం అని కొందరు చెప్తారు. ఏది ఏమైనా ఇప్పటి నుంచి డిసెంబర్లో 4 ఆదివారాలు, అంటే క్రిస్మస్కు ముందు వచ్చే 4 ఆదివారాలకు ముందు ఉండేటువంటి ఆదివారం వరకు కూడా ఇదంతా ఒక కాలము, సంఘకాలము. లిటర్జికల్గా మన యొక్క సిద్ధాంతపరమైనటువంటి పద్ధతుల ప్రకారము దీనిని త్రిత్వకాలము అని చెప్పుకుంటున్నాం. త్రిత్వకాలాన్ని కూడా పూర్వకాలంలో 3 భాగాలు చేసేవారు. ఆ 3 భాగాల్లో ఒక భాగమేమో విశ్వాసము, క్రైస్తవ సంఘము విశ్వాసము, అది ప్రారంభము, దాని ఎదుగుదల గురించి తెలియచేయబడుతుంది. ఒక భాగంలోనేమో క్రైస్తవ సంఘము, చర్చ్, దాని యొక్క లక్షణాలు, దాని ప్రత్యేకతల గురించి తెలియచేయబడుతుంది. మరొక భాగంలో ప్రభువుని గురించి, ఆయన వ్యక్తిత్వ సంబంధమైన సంగతుల గురించి, ఆయన అధికారాన్ని గురించి, తిరిగి రావటాన్ని గురించి మొదలైన సంగతులు తెలియచేయబడతాయి. ఇలా త్రిత్వాన్ని 3 ప్రత్యేకమైనటువంటి కాలములుగా కూడా ఈ త్రిత్వ కాలాన్ని విభజించి చేస్తూ ఉంటారు. ఇంకా అలాగే ఇప్పుడు మన డి సరణిలోనైతే డి సరణిని ప్రత్యేకంగా 5 భాగాలుగా విభజించారు. 27 ఆదివారాలని 5 భాగాలుగా విభజిస్తే ఈ 5 భాగాలకు కూడా ఒక గోల్డెన్ థ్రెడ్, దండలో దారం లాగా ఒక మూలాంశము, ముఖ్యాంశము ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఆ మూలాంశాన్ని ఆధారం చేసుకొని దానిని ఎన్ని భాగాలుగా చేసుకుంటే సరిపోతుందో అని అన్ని భాగాలుగా చేసుకొని వివరించటం, సంఘాలలో ధ్యానించడం జరుగుతుంది. ఇప్పుడు డి సరణిలో ఎలా ఏర్పాటు చేశారు అనే విషయాన్ని మనం చూస్తే, డి సరణిలో గోల్డెన్ థ్రెడ్ అని చెప్పాం కదా, అది ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్, పరలోక రాజ్యము అనేది మూలాంశము, ముఖ్యాంశము. దీనిని ఆధారం చేసుకొని 5 భాగాలుగా చేసి ఈ త్రిత్వకాలాన్ని, ఆదివారాలను అనుసరించడం జరుగుతుంది. దీనిలో మొదటి కాలంలో దేవుని పరలోక రాజ్యము, దానిలో ఎవరెవరు ప్రవేశిస్తారు, ఎవరికి అర్హత ఉంది, ప్రవేశము ఎలా, దాని ప్రారంభము ఎలా అనే విషయాలు చెప్పబడతాయి కొన్ని ఆదివారాలు. ఆ తర్వాత అంటే దగ్గర ఇది 7 ఆదివారాల లోపల ఉంటుంది. మొదటి 2 ఆదివారాలేమో త్రిత్వాన్ని గురించే ధ్యానాలు జరుగుతాయి. త్రిత్వ సంబంధమైన ధ్యానం త్రిత్వ పండుగతో అయిపోదు. ఇంకా మిగిలిన 2 వారాల్లో కూడా దానికి సంబంధమైన సంగతులు వస్తాయి. ఈ వారంలో మనకు కూడా పాత నిబంధన అదే కదా, ఓ ఇశ్రాయేలు వినుము, మీ దేవుడైన మన దేవుడైన యెహోవా అద్వితీయుడైనటువంటి ప్రభు అనేటువంటి మాట త్రిత్వ సంబంధమైనటువంటి కొనసాగింపే. కనుక త్రిత్వ సంబంధమైనటువంటి సంగతి 1-2 వారాలు కంటిన్యూ అవుతుంది. 2వ వారం తర్వాత నుంచి 7వ వారం వరకు కూడా పరలోక రాజ్యానికి అర్హులెవరు అనేటువంటి విషయాలను, పాపులు కూడా దానికి అర్హులే, పరలోక రాజ్య ప్రవేశం కొరకు ఎలా ఉండాలి అనేటువంటి సంగతులు కొన్ని తెలియజేయబడతాయి. రెండవదిగా అక్కడి నుంచి కొన్ని ఆదివారాలు, సుమారు ఒక 5 ఆదివారాలు అలాగూ పరలోక రాజ్యం యొక్క లక్షణాలు, స్వభావము ఎలాంటిది అని తెలియచేయబడుతుంది. 3వ భాగంలో మరికొన్ని ఆదివారాలు తీసుకుని పరలోక రాజ్యం యొక్క అవసరతలు, దాని యొక్క అవసరత మనుషులకి ఏంటి, పరలోక రాజ్యం ఈ లోకంలో ఉండటానికి కావాల్సినటువంటి అవసరతలు ఇక్కడే ఉన్నాయి అనే మొదలైనటువంటి సంగతుల గురించి ధ్యానం చేయడం జరుగుతుంది. 4వదిగా పరలోక రాజ్యంలో వ్యక్తుల మధ్య ఏర్పడేటువంటి నూతనమైన కుటుంబ ఆశీర్వాదకరమైన సంబంధాలు గురించి తెలియచేయబడుతుంది. 5వదిగా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవటం, దానిని అనుభవంలోకి తెచ్చుకోవటం అనే సంగతులు ధ్యానించబడతాయి. ఈ 5 భాగాలుగా ఇప్పుడు మనం ఈ సంవత్సరంలో త్రిత్వకాలంలో ధ్యానం చేసేటువంటి 27 ఆదివారాలను 5 భాగాలుగా విభజించి ఈ 5 భాగాలకు మూలాంశంగా ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్, పరలోక రాజ్యం అనేటువంటి మూలాంశమును ఉంచి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రతి ఆదివారంలో కూడా ఏమి ధ్యానించవచ్చో దానికి ఇవ్వబడినటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలు ఏమిటో కూడా ఇప్పుడు చాలా సమయం అయిపోతుంది కాబట్టి ఇప్పుడు వాటిని గురించి తెలియచేయను. దేవుని చిత్తం అయితే ఇంకో వీడియో చేస్తాను. త్రిత్వము ఒక అవగాహన, ఒక విశ్లేషణ, త్రిత్వకాలాన్ని గురించి మూలాంశాలు, ధ్యానాంశాలు అనేటువంటి విషయానికి ఒక చిన్న వీడియో చేసి పెడతాను. దానిలో మనం అందరం కూడా తెలుసుకోవచ్చు. కనుక ప్రియులారా, ఈరోజు మనం ధ్యానించేటువంటి సంగతుల్లో త్రిత్వము సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి, అలాగే పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి సంగతులు కూడా ఉంటాయి. ఇది ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది లిటర్జికల్గా మన యొక్క పద్ధతుల ప్రకారం, క్రైస్తవ సంఘ పద్ధతుల ప్రకారం ఏమేమి ఆదివారాలు ఎలా ఉంటాయి అనే విషయాల గురించి చూసాం. ఇక్కడ ఒక చిన్న సూక్తి తెలియజేస్తాను. గోల్డ్ స్మిత్ అని ఆయన అంటాడు, సంపద ఉప్పు నీటి వంటిది, ఎంత తాగినా అది దప్పిక తీరదు.
కనుక సంపద మీద మనం ఆశను పెట్టుకోవటం కంటే కూడా దేవుని రాజ్యము మీద ఆశ పెట్టుకోవటం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మీరు మొదట దేవుని రాజ్యమును, పరలోక రాజ్యమును వెదకండి, అప్పుడు మీకు ఇవన్నీ అవే దొరుకుతాయని ప్రభువు కూడా తెలియచేశాడు. పరలోక రాజ్య పద్ధతులలో, పరలోక రాజ్యంలో వ్యక్తి యొక్క క్రొత్త సంబంధాలలో వ్యక్తి ఎలా ఉంటాడంటే మంచిని పంచేవాడుగా, మంచిని పెంచేవాడుగా, నీతిగా జీవించేవాడుగా, అందరికీ సహకారిగా ఉండేటువంటి ఒక మంచి లక్షణాలను కలిగి ఉంటాడు. అది పరలోక రాజ్యంలో మనుషులు కలిగి ఉండవలసినటువంటి తత్వము. కనుక జనరల్ డగ్లస్ మాకార్థర్ అంటాడు, చనిపోకముందు మానవత్వము కొరకు ఏ మంచి పనైనా నువ్వు చెయ్యకపోతే చచ్చిపోవటానికి సిగ్గుపడు, నీకు చచ్చిపోయే అర్హత లేదు అంటాడు. కనుక చచ్చిపోవటానికి కూడా ఒక అర్హత కలిగి ఉండాలని, మంచి పనులు చేసిన వారమై ఉండాలని భక్తుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి 3 లేఖన భాగాల్లో మొదటి పాత నిబంధన లేఖన భాగంలో ఏకాద్ అనేటువంటి పదాన్ని మనం చూద్దాం. తర్వాత ఆవగింజను గురించినటువంటి ధ్యానాన్ని కొనసాగించుకుందాం. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము ఒకసారి తీసి చూడండి. 6వ అధ్యాయము 4వ వచనము, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అని చెప్పబడింది. ఇది యూదుల విశ్వాస సూత్రం యొక్క ప్రాథమిక లక్షణము అని మనం తెలుసుకోవాల్సింది. అలాగే యూదులు దేవునిని ఎప్పుడు కూడా యెహోవా అని పిలవరు. మనమైతే నేడు పిలుస్తున్నాం కానీ, అలా మాట్లాడుకుంటున్నాం కానీ, యెహోవా అనే మాట వాళ్ళు మాట్లాడరు. ఎందుకంటే మనకు తెలుగులో యెహోవా అనేటువంటి దానికి అచ్చులు అల్లులు కలిసి ఉన్నటువంటి అక్షరాలు ఉన్నాయి. అంటే యో అని అన్నాం అనుకోండి, యెహోవాలో యో అన్నాం అనుకోండి, దానిలో ఐ అంటే యాకి నకారం, దానికి ఏం కలిసింది? ఏత్వం కలిసింది, అచ్చు ఏత్వం కలిసింది కాబట్టి అది ఏ అయింది. కనుక మనకు వాటిని ప్రాణాలు అంటాం. హల్లులు అచ్చులు ఉన్నాయి. అలాగే ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి, హిబ్రూ భాషలో కూడా ఉంటాయి. కానీ యెహోవా అని వ్రాసిన పదం ఉంది చూసారా, దానిలో అచ్చులు లేవు, ఓన్లీ హల్లులు మాత్రమే ఉన్నటువంటి పదం. YHHH అని ఉంటుంది. అంటే YEHOWA అంటే యెహోవా అని చదవచ్చు, కానీ దాన్ని YHHH అన్నారు అంతే. కనుక కొంతమంది యాహ్వే అంటారు, కొంతమంది యాహ్ అంటారు, ఇలా అనేక రకాలుగా పలుకుతూ ఉంటారు. పాత నిబంధన పండితులు మరి ఇంకా స్పష్టంగా దాని గురించి వాళ్ళు తెలుసుకున్నంత వరకు మనకు అవగాహన అయ్యేటట్లుగా పలుకుతూ ఉంటారు. కాబట్టి తెలుగులో అయితే మనకు యెహోవా అని ఉంది. కనుక ఆ YHHH అనేటువంటి పదాన్ని ఎలా పలకాలో మనకి అంత స్పష్టంగా తెలియదు. కనుక దేవుడేమో ఆయన పేరును, నా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు అన్నాడు. కాబట్టి మనము ఆ పదం పలకొద్దు అని ఆ యెహోవా అని ఉండేటువంటి చోట ఆదోనై అని పెట్టుకున్నారు. ఆదోనై అంటే లార్డ్, ఆదోనై అని పెట్టుకున్నారు. ద లార్డ్, దేవుడు, ప్రభువు అనేటువంటి అర్థం వస్తుంది. మళ్ళీ దేవుడు అనే చోట ఎలోహిం అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తారు. ఇక్కడ మనం ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడు యెహోవా అని ఉన్న ఇక్కడ ఇంగ్లీష్లో ఓ ఇశ్రాయేల్, ద లార్డ్ అవర్ గాడ్ ఈజ్ వన్ లార్డ్ అని ఉంది. ఇది హిబ్రూ భాషలో ఎలా ఉంటుందంటే షమా ఇజ్రాయేల్ యాహ్వే ఎలోహిం, యాహ్వే ఏకాద్ అని ఉంటుంది. దీనిలో షమా అంటే వినుము, ఇజ్రాయేల్ అంటే మనకు తెలిసిందే ఇజ్రాయేల్, హీ విల్ రూల్ యాజ్ గాడ్, దేవుని వలె పరిపాలన చేయగలవాడు అని అర్థం అన్నమాట. తర్వాత ఆదోనై అంటే లార్డ్, యాహ్వేకి బదులుగా ఉపయోగించబడినటువంటి పేరు. ఆ తర్వాత అద్వితీయుడు అనే మాటకు ఏకాద్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. ఇది ఈ యొక్క వచనంలో ఉన్నటువంటి లక్షణం. మనం త్రిత్వాన్ని గురించి గత వారం ధ్యానం చేసాం కదా, ఆ త్రిత్వ సంబంధమైనటువంటి భావనల్లో ఈ ఏకాద్ అనేటువంటి పదం కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి పదంగా త్రిత్వవాదులము ఉపయోగిస్తూ ఉంటాం. వేరే వారు ఉన్నారు కదా, వాళ్ళు యూనిటేరియన్స్, వాళ్ళు మాత్రము దీనిని వేరే భావనతో చూస్తూ ఉంటారు. సరే, ఏది ఏమైనా ఇది ఒక్కొక్క సందర్భంలో ఒక్కో రకంగా వినియోగించబడేటువంటి అవకాశం ఉన్నటువంటి పదము. ఇక్కడ ఏకాద్ అనేది ఒక పదం అయితే సంఖ్యాపదం, యాకీద్ అనేది ఇంకో పదం. యాకీద్ అంటే ఖచ్చితంగా ఒకటి అని అర్థం, న్యూమరికల్ అంటే సంఖ్యాపరమైనటువంటి పదం, అది ఒకటి. కానీ ఈ ఏకాద్ అనేటువంటి మాటకు, అద్వితీయుడు అనే మాటకు రాసిన ఏకాద్ అనేటువంటి మాటకు మాత్రము ఒకటి అనే అర్థం ఉంటుంది,
ఇంకా అనేకమైన అర్థాలు కూడా, అర్థాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇంగ్లీష్లో ఒక రీతిగానేమో ఎలైక్ అంటారు, అంటే పోలి ఉన్న, సమముగా ఉన్న, ఒక్క రీతిగా ఉన్నటువంటి అర్థం మన యొక్క డిక్షనరీ ఇస్తుంది. అలాగే రెండవది ఎలోన్ అనే పదం కూడా ఉపయోగిస్తారు, అంటే ప్రత్యేకమైన, మాత్రమే, అంటే వీడు మాత్రమే ఇలా ఉన్నాడు, వాడు మాత్రమే అలా ఉన్నాడు, ఇది మాత్రమే ఇలా ఉంది, ఇది ఈ పెన్ను మాత్రమే ఇట్లా ఉంది అని, మాత్రమే అని ప్రత్యేకతను తెలియచేయడానికి ఉపయోగించేటువంటి మాట. మూడవదిగా ఏకాద్ అంటే ఆల్ టుగెదర్ అనేటువంటి మాట కూడా చెప్పబడుతుంది, అంటే అన్ని అనేకమైన వాటినన్నింటినీ కలిపి వాటన్నిటికి ఒక పేరు పెడితే అది ఏకాద్ అనేటువంటి పేరుగా కూడా ఉంటుంది. అంటే ఏంటి, ఇప్పుడు పెన్నులు, తర్వాత ఇంకా మనకు కావాల్సిన అవసరమైన వీటినన్నింటిని కలిసి ఒక బ్యాగ్లో వేసాం అనుకోండి, దాన్ని ఏమంటాం, నా సామాగ్రి, నీ సామాగ్రి అంటాం, నా బ్యాగ్, ఇట్లా మాట్లాడతాం. అలా బ్యాగ్ అంటే బ్యాగ్ ఒకటే కదా, దానిలో చాలా ఉంటాయి కదా, కాబట్టి వాటన్నిటిని కలిపి పెట్టేటువంటి పేరు ఏకాద్ అనేటువంటి పేరు. దీని గురించి ఇంక వివరంగా తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత దీని గురించి ఇంకొక పదం కూడా ఏం చెప్తారంటే యునిక్యూ, ఈ మాటని ఇక్కడ ఉపయోగించారు. దీనికి అర్థం ఏంటంటే అద్వితీయ, యునిక్యూ అంటే అద్వితీయ. ఈ భావనతో ఇక్కడ ఏకాద్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారని పండితులైనటువంటి వారు తెలియజేస్తూ ఉంటారు. సరే, ఏకాద్ అంటే ఈసిహెచ్ఏడి అనేటువంటి ఈ అక్షరాలను యాక్రోబాటికల్గా మనం ఒకసారి చూసినట్లయితే, ఏ అనేది హిబ్రూ భాషలో అలెఫ్ అనేటువంటి మొదటి పదం. ఈ అలెఫ్ అనేటువంటి పదం దాని రూపం ఎద్దు తల రూపంలో ఉంటుంది. ఆ ఎద్దు తల రూపం నుంచి ఏకాద్ అనేటువంటి పదాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కనుక ఆ ఎద్దు తల దేనికి గుర్తయ్యా అంటే బలానికి, అధికారానికి, లీడింగ్, నడిపించే నాయకత్వానికి మొదలైన వాటికి సూచనగా ఉంటుంది. ఎద్దు బలము, అధికారము, శక్తికి సాదృశ్యంగా ఉంటుంది కదా. కనుక ఈ అలెఫ్ అనే మొదటి అక్షరం నుంచి ఈ పదంలో సమకూర్చబడేటువంటి భావన ఏంటంటే అధికారము, శక్తి మొదలైనటువంటి నడిపింపు, నాయకత్వము మొదలైనటువంటి గొప్ప లక్షణం సమకూరుస్తుంది. తర్వాత రెండవ అక్షరమైనటువంటి కా, ఏ కా సిహెచ్, దీన్ని చెట్ అనేటువంటి లేదా కెట్ అనేటువంటి మాటతో మాట్లాడతారు. దీని యొక్క గుర్తు ఏంటంటే, ఈ పదానికి ఉన్న అక్షరానికి ఉన్న గుర్తు ఏంటంటే ఒక గోడ లేదా ఒక ఫెన్సింగ్ లాంటిది. దానిని గుర్తుగా పండితులు ఏర్పాటు చేశారు. గోడ ఏం చేస్తుంది, ఒక భాగాన్ని రెండు భాగాలు చేస్తుంది. రెండవది, గోడ ఏం చేస్తుంది, మనకు ఒక ప్రైవసీని ఏర్పాటు చేస్తుంది. మూడవదిగా, గోడ వలన ప్రయోజనం ఏంటి, మనకు ఒక సెక్యూరిటీగా ఉంటుంది మన చుట్టూ. దానిలో మనం ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది. మన గదిలోకి మనం వెళ్తే ప్రశాంతంగా మనం ఉంటాం. అలాగూ ఆ గోడకు ఉండేటువంటి కొన్ని భావాలు ఈ అక్షరం ద్వారా తెలియచేస్తారు. దీన్ని బట్టి మనం తెలుసుకోదగింది ఏంటంటే ప్రత్యేకించబడటము అంటే ప్రత్యేకత, సురక్షితంగా ఉండటం, భద్రత, ఈ రెండు భావాలు దీనిలో తెలియచేయబడతాయి. ఆ మొదటి అలెఫ్ అనే దానికి యెహోవా సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు అనేటువంటి పదాలను మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు దీనికి ప్రత్యేకపరచుట, సురక్షితంగా ఉండుట అనే భావానికి యెహోవా ఆశ్రయదుర్గము, ఆయన నా ఎత్తైన కోట, నా కొండ, నా శైలము అని భక్తులు చెప్పారే, ఆ పదము, ఆ గొప్ప భావన దీనిలో ఉంటుంది. ఇక మూడవ అక్షరం ఏకాద్లో మూడవ అక్షరం చివరి ఎద్ అంటున్నాం చూసారా, అది దానిని హిబ్రూలో ఏమని పిలుస్తారంటే దాలెత్ అని పిలుస్తారు. ఈ దాలెత్ అనేటువంటి అక్షరం ఒక డోర్ ఆకారంలో, గుమ్మం ఆకారంలో ఉంటుంది, లేదా ఒక గేటు ఆకారంలో ఉంటుంది. గుమ్మం ద్వారా, గేటు ద్వారా ఏం జరుగుతుందండి, అసలు ఎందుకు ఏర్పాటు చేస్తాం, అది రాకపోకలకు వీలుగా, ప్రవేశము, నివేశము, ఈ రెండింటికి వీలుగా మనము ద్వారమును ఏర్పాటు చేసుకుంటాం. యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పారు, ఆయన గొర్రెలు పోవు ద్వారములు నేనే, గొర్రెలు నా ద్వారా లోపలికి వచ్చుచు బయటికి పోవచ్చు, బయటికి పోవచ్చు లోపలికి వచ్చుచు మేత మేయుచు ఉండును అని తెలియచేశారు. కనుక యేసుక్రీస్తు వారు ఒక వెసులుబాటు, ఒక సౌకర్యవంతమైనటువంటి ప్రవేశం పరలోక రాజ్యానికి, నిత్య జీవానికి. ఈ గొప్ప లక్షణాలన్నీ కూడా పొడముకున్నటువంటి పదమే ఏకాద్ అనేటువంటి పదము. కనుక దేవునికి ఈ పదాన్ని ఇశ్రాయేలీలు ఉపయోగించడం జరిగింది. ఈ ఏకాద్ అనే పదము యొక్క మరొక సూచన ఏంటంటే ఐక్యత. ఈ కాంపౌండ్ యూనిటీ అనేటువంటి ఐక్యత అంటే సంయుక్త లేక మిశ్రమ ఐక్యత అని చెప్పచ్చు. అండ్ అనేక రకాలైన వాటిని ఒక కట్టగా కట్టి దానికి ఒక పేరు పెట్టడము.
మనకి బొకేలు ఇస్తూ ఉంటారు కదా కొన్ని కొన్ని సందర్భాల్లో, ఫ్లవర్ బొకేస్. దానిలో లిల్లీ ఫ్లవర్స్ పెడతారు, రోజ్ ఫ్లవర్స్ పెడతారు, మళ్ళీ కొంత లీవ్స్ పెడతారు, గడ్డి పెడతారు. ఇలా అనేక రకాలైనవి పెట్టి దాన్ని అంతటికి పెట్టే పేరేంటి? బొకే. బొకే అంటే దానిలో ఒకే ఫ్లవర్ ఉండదు, అనేక రకాలు ఉంటాయి. ఫ్లవర్స్ మాత్రమే ఉండవు, ఆకులు ఉంటాయి, గడ్డి మొదలైనవి కూడా ఉంటాయి. వీటన్నిటిని కలిపి ఒక పేరు పెట్టారనమాట. ఇలా అనేక రకాలన్నీ కలిసి ఉండే దానికి ఒక పేరు పెడితే ఎలా ఉంటుందో, అలాగే అనేక రకాలైన వాటిని కలిపి ఒక చోట ఉంచి లోకంలో దేవుడు కూడా ఒక పేరు పెట్టాలంటే ఇశ్రాయేలీయులు దానికి ఏమని పెట్టారంటే ఏకాద్ అని పెట్టారు. ఇది ఎలాంటిది? కవనెంటల్ యూనిటీ లాంటిది. కవనెంటల్ యూనిటీ అంటే అనేకమైనవి ఒక కట్టగా ఉండటం, అది కదా కాంపౌండ్ యూనిటీ అని మనం చెప్పుకుంటుంది. దీనికి ఎగ్జాంపుల్ ఎలాగూ, దేవుడు అబ్రహాముకు నిబంధన చేశాడు, ఇస్సాకు యాకోబులతో నిబంధన ఉంది. ఆ నిబంధన కేవలం అబ్రహాముతోనే ఆగిపోయిందా? అబ్రహాముకి నిబంధన చేశాడు, కానీ తర్వాత పుట్టుకొచ్చినటువంటి ఇశ్రాయేలీలందరికీ, అతని సంతానం అంతటికీ కూడా, ఇస్సాకు ద్వారా కలిగిన సంతానం అంతటికీ కూడా ఆ నిబంధనను దేవుడు అనుగ్రహించాడు. అంటే అబ్రహాముకు చేయబడిన ఒక నిబంధనలోనికి అబ్రహామును, ఇస్సాకును, యాకోబును, ఇశ్రాయేలీలందరిని తీసుకుని వచ్చి అదే బంచ్లో దానిలోనే ఉంచాడు. అంటే నిబంధన ఒకటే, కానీ దానిలోకి వచ్చి చేరిన వారు అనేకులు. అలాగే యేసుక్రీస్తు వారు ఒకరే, ఆయన ద్వారా అనేక దేశాలలో, ప్రపంచంలో ఉన్న వివిధ జాతులు, వివిధ తెగలవారు, వివిధ రంగుల వారు, వివిధ భాషలు మాట్లాడేవారు, వాళ్ళందరికీ రక్షణను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కనుక యేసుక్రీస్తు అనేటువంటి ఒక నిబంధన, ఒక రక్షకుడు అనేకులకు కలుసుకునేటువంటి స్థానమై ఉన్నాడు. ఇలా ఒక చోట అనేక రకాలైనవి కలుసుకునేటువంటి ఆ కేంద్రకాన్ని ఏమంటారంటే ఏకాద్ అని పిలవటం జరుగుతుంది. అలా దేవుడు కూడా ఇలా అనేకులకు దేవునిగా ఉండి ఆయన అద్వితీయునిగా చెప్పబడుతున్నాడు. పండితులు దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, అంటే ఏకాద్ అనే దానికి మనం ఏమి ఒక చిత్ర రూపంలో చూపించాలంటే ఎలా చూపించవచ్చు అని మనం అడిగాం అనుకోండి, వాళ్ళు ఒక తాడును చూపిస్తారు. తాడులో ఏముంటుంది? తాడులో 3 పేటలో, 4 పేటలో, లేదా 2 పేటలో పేంతారు. ఆ పేటల్లో మళ్ళీ ఏముంటాయి? సన్నని నార పీసులు ఉంటాయి. అనేకమైన నార పీసులు కలిపి అల్లితే, లేదా పేనటం అంటారు కదా, పేనితే ఏర్పడేది తాడు. తాడు అనేది ఒకటిగానే చెప్పబడింది, ఒక పదమే, ఏకవచన పదంగానే చెప్పబడింది, కానీ దానిలో ఎన్నో రకాలైనటువంటి నార పీసులు ఉంటాయి. ఇప్పుడైతే ఈ ప్లాస్టిక్ వచ్చినాయి అనుకోండి, కాబట్టి అది ఏదన్నా కానీ చాలా గుంపు ఉన్న వాటిని ఒక చోట చేర్చి ఆ ఒక్కదానిని ఒక పేరుతో పిలవటమే, సింగులర్ నంబర్గా పిలవటమే ఈ ఏకాద్ అనేటువంటి పేరుకు, పదానికి గుర్తు అని తాడును పండితులు చూపిస్తూ ఉంటాడు. ఇక స్నేహితులారా, ఏకాద్ అనేది మామూలుగా గుంపుకు పెట్టబడే పేరు. ఇంతకుముందు కూడా చెప్పుకున్నది మనం, కాంపౌండ్ అనేది కూడా ఇలాంటిదే. కానీ అదేంటంటే అనేక రకాలైన ఒక కలయిక, కానీ ఇక్కడ ఒకే రకమైన అనేక బహు వస్తువుల సముదాయం. దీనిని ఎట్లా చెప్పుకోవచ్చు? అరటికాయలు ఉన్నాయండి, అరటికాయలు ఉన్నాయి. అరటికాయలని ఎలా కొలుస్తాం మనం కొనుక్కునేటప్పుడు? ఇప్పుడు అన్నీ తూకాలు వేస్తున్నారు, కానీ ఒకప్పుడు ఫలాలన్నిటిని కూడా డజన్లు, 2 డజన్లు ఇలాగూ కౌంటింగ్ లెక్కలో చెప్పేవాడు. డజన్ అని ఒక మాట అంటాం మనం. అంటే డజన్ అంటే ఒక పండు అని అర్థమా? అరటి పండులో డజన్ అన్నాం అనుకోండి, ఒకటని అర్థమా? డజన్లో 12 పండ్లు ఉంటాయి. 12 పండ్ల సముదాయాన్ని మనము డజన్ అంటాం. అలాగే యెహోవా అనే దేవుడు కూడా అద్వితీయ దేవుడు అని అంటే ఆ దేవునిలో అనేక రకాలైన కోణాలు ఉన్నాయి. ఆ దేవుడు ముగ్గురుగా ఉన్నాడు. ముగ్గురు మళ్ళీ వేరువేరుగా, దూరంగా, ఎడమెడంగా, సపరేట్గా లేరు. ముగ్గురు కలిసిపోయే ఉన్నారు అని తెలియచేయటానికి ఇలాంటి పదాలను ఉపయోగించడము జరిగింది. సరే, ఇప్పుడు కొన్ని పదాలు, కొన్ని అనేకమైనటువంటి వస్తువులు ఒకే రకమైన కలయికగా ఉంటుందని చెప్పాం కదా. అది నంబర్ 1 బైబిల్లో ఎలా ఉందో చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆదికాండం 1వ అధ్యాయం 5వ వచనం. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. ఏమండి? ఒక దినము.
ఆ ఒక అనే మాట దగ్గర ఏకాద్ అనే పదం చెప్పారు. ఇందాక అద్వితీయుడు అనే చోట ఏకాద్ అని పెట్టారు. చూడండి, ఇక్కడేమో ఒక, అక్కడేమో అద్వితీయ. కనుక ఆ పదంలో అనేకమైనటువంటి భావనలు ఉన్నాయి. దానిని త్రిత్వం గురించి ధ్యానం చేసేటప్పుడు దాని కంటిన్యూషన్లో ఈ మొదటి ఆదివారమున మనము ధ్యానించవలసిన అవసరత మనకున్నది. ఇక్కడ ఒక దినం అన్నాడు. ఒక దినంలో ఏమేమి ఉన్నాయని చెప్పాడు? నంబర్ 1 పగలుంది, నంబర్ 3 రాత్రి, అంటే వెలుగు ఉంది, చీకటి ఉంది. ఇంకా 2 ఉన్నాయి, ఉదయము, అస్తమయము. ఈ 4 కలిస్తే ఈ 4 యొక్క సముదాయానికి పెట్టినటువంటి పేరు ఏంటంటే దినము, ఒక్క దినము అని దేవుడు పేరు పెట్టడం జరిగింది. దీని తరువాత ఒక దినము అనేటువంటి దాని తర్వాత దేవుడు ఇంకా ఏం పెట్టాడు చూడండి. 2వ అధ్యాయంలో 24వ వచనం చూద్దాం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు అని చెప్పబడింది. వారు ఏక శరీరము, ఏక శరీరము, ఏక అంటే ఒకే శరీరము. దే షల్ బి వన్ ఫ్లెష్ అని తెలియచేయబడుతుంది. ఒక్క శరీరం. భార్యాభర్త, స్త్రీ వేరు, పురుషుడు వేరు, కానీ వాళ్ళిద్దరిని ఏమని పిలుస్తున్నాడు? ఒక్కటే అని దేవుడు పిలుస్తున్నాడు. అంత మాత్రాన ఒక్కటే అని ఏకాద్ అనే పదం ఇక్కడ ఉపయోగించబడింది. మళ్ళా అలా అన్నంత మాత్రం ఒక్కటేనా? 2 శరీరాలు వేరువేరుగా ఉన్నాయి, కానీ ఒక్కటే అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. వారిద్దరు ఏక శరీరము అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 3వదిగా 11వ అధ్యాయం, ఆదికాండము 11వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. ఇదిగో జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒక్కటే. జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒకటే. భాష ఒకటంటే ఒకే భాష, ఓకే. కానీ జనము ఒక్కటే అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన 2 పదాలు. ఒకటి జనము, 2 ప్రజలు. జనము అంటే ఒక జాతి, ఒకే విధమైనటువంటి మనుషులను జనము అని చెప్పడం జరుగుతుంది. నీ కడుపులో 2 జనములు ఉన్నాయని చెప్పి ఏశావు, యాకోబు, రెబ్కా కడుపులో ఉన్నప్పుడు చెప్పబడుతుంది. 2 జనములు, 2 జనాంగములు, అంటే 2 రకాల వైరుధ్యాలు కలిగినటువంటి ప్రజలను జనము, జనాంగము అని అంటారు. ప్రజలు అంటే ఒక ఏరియాలో ఉన్న కొంత కలెక్టివ్ మెంబర్స్ని లేదా అందరినీ కలిసి కూడా ప్రజలు అనేటువంటి సందర్భం. దానిలో అనేక రకాలైనటువంటి తెగలు, భాషలు, వైవిధ్యాలను ఉండొచ్చు. కానీ ఒకే జనము అనే చోట ఆ మాట ఉండదు. అని ఇక్కడ కానీ జనము అంటే ఒక్కళ్ళైనా? ఏమండి, జనము అంటే ఒక్కళ్ళైనా? కాదు, చాలామంది. వాళ్ళు 2 ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు. కనుక అంతమందిని కలిపి ఒక్కటే అని చెప్తూ ఉన్నాడు. ఒక్కటే, ఆ ఒక్కటే అని చెప్పాడే, అంతమందిని కలిపి చెప్పగలిగిన ఒక్కటే అనే పదం ఉందే, అది ఏకాద్ అనేటువంటి పదము. 4వదిగా ఏకాద్ అనేటువంటి పదాన్ని గురించి, అద్వితీయుడు అనే పదాన్ని గురించి తెలియజేసుకుంటున్నామండి మనం. ఈ అద్వితీయుడు అనేటువంటి పదములో ముందు మనం ఏం చెప్పుకున్నామంటే ఇది హెబ్రీ భాషలో ఎలా ఉంటుంది అని చెప్పుకున్నాం. తర్వాత దాన్ని ఒక్కొక్క అక్షరాన్ని గురించి, ఎద్దుతల అని, తర్వాత కంచె లాంటిది, తర్వాత డోరు, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. ఆ తర్వాత ఒక గొప్ప ఐక్యత, అనేక రకాలైనటువంటి అనేక రకాలైన వాటి సముదాయానికి పెట్టిన పేరు అని కూడా తెలుసుకున్నాం. ఈ తర్వాత ఇప్పుడు మనం ఏం చూసాం? ఇది ఒకే రకమైనటువంటి ఎక్కువ మంది లేదా ఎక్కువ ఉన్న వస్తువులకు పెట్టినటువంటి పేరుగా చెప్పుకున్నాం. మనుషులిద్దరు, భార్యాభర్త, వాళ్ళిద్దరికీ ఒకటే అని పేరు పెట్టారు. ఇలాగూ రోజు ఒకటే, దానిలో చీకటి, వెలుగు, ఉదయం, సాయంత్రము, వీటినన్నిటిని కలిపి ఒకటే, ఒక దినము అని చెప్పేసి అన్నారు. ఇలా దేవుడు మాట్లాడినటువంటి మాటల్లో ఏకాద్ అనేటువంటి పదాన్ని బైబిల్ రచయితలు ఉపయోగించడం మనం చూడవచ్చు. 4వదిగా ఏకాద్ అనేది ఒక దైవిక ఐక్యత. దైవిక ఐక్యతను గురించి యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏమని తెలియచేస్తాడు? 10వ అధ్యాయము 30వ వచనం చూస్తే, నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. నేనును తండ్రియును ఏకమై ఉన్నాం. ఏకము అంటే ఒకటే అని అర్థం. ఏకము అంటే ఒకటే. ఈ ఏకము అనేటువంటి మాటకు, ఇందాక వచ్చినటువంటి వారిద్దరూ ఏకమై ఉందురు అని స్త్రీ పురుషుని గురించి చెప్పబడినటువంటి మాటకు కమ్యూనిటీ అనే పదానికి సంబంధం ఉంటుంది. ఎలాగంటే కుమ్రాన్ కమ్యూనిటీలో, అంటే యెరూషలేము దగ్గరలో బాప్తిస్మిచ్చి యోహాను మొదలైన వాళ్ళు పెరిగారు కదా,
ఆ కుమ్రాన్ కమ్యూనిటీ, మేము పరిశుద్ధంగా ఉంటాం, ఈ జనం ఈ పట్టణాల్లో మనుషుల్లో పాపం ఉంది, వీళ్ళకి మనం దూరంగా ఉండి పవిత్రంగా జీవిద్దామని వెళ్ళిపోయారు. అక్కడ ఆ మెత్తగా ఉండేటువంటి ఆ కొండల్లో పెద్ద ఊరులాంటివే తవ్వుకుని వాటిలో జీవనం చేశారు. అక్కడే మన పరిశుద్ధ గ్రంథానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి పుస్తకపు చుట్టలు దొరికాయి, లభించాయి. వాళ్ళు ఆ పని చేశారు, భద్రం చేశారు, దేవుని వాక్యాన్ని లిఖించి భద్రం చేశారు. వాళ్ళు అక్కడ అనేక మంది గురువులు ఉండేవాళ్ళు. ఆ గురువుల దగ్గర అనేక మంది శిష్యులు ఉండేవాళ్ళు. ఒక గురువు అతని శిష్యులను కలిపి ఒక యూనిట్గా, ఒక కమ్యూనిటీగా మాట్లాడేవారు. ఇక్కడ కమ్యూనిటీ అనేది 2 అక్షరాల పదం. కమ్ అంటే జాయింట్, అంటే 2 ఇనప కడ్డీలు ఉన్నాయి అనుకోండి, వాటిని దగ్గరకు పెట్టి వెల్డింగ్ చేస్తే జాయింట్ అయిపోద్ది. కానీ 2 వేరువేరుగా ఉంటాయి కదా, ఎప్పుడైనా విరిగిపోయే అవకాశం కూడా ఉండొచ్చు. కానీ ఈ రెండింటిని కరగబోసి ఒకటిగా చేసామనుకోండి, అది వెల్డింగ్ కాదు, ఇక 2 కలిసిపోతాయి, ఒకటైపోతాయి. అంటే వేరువేరుగా ఉన్నట్టు కనపడదు, అక్కడ మొత్తం ఒకటిగానే ఉంటుంది. దానిని కమ్ అని చెప్పేసి పిలుస్తారు. ఆ కమ్ తర్వాత దానికి తోడు యూనిటీ, ఐక్యత. అలా అసలు 2, 3, 4, 5, 6 అనే కనీసపు సూచనలు కూడా తెలియకుండా కలిసిపోయి ఉండేటువంటి తత్వాన్నే కమ్యూనిటీ అన్నారు. కమ్యూనిటీ అనే పదం దానిలో నుంచి పుట్టుకొచ్చిన పదం. కాబట్టి ప్రియులారా, యేసు క్రీస్తు వారు కూడా తన తండ్రితో చెప్పినటువంటి మాట ఇదే, నీవును నేనును ఏకమై ఉన్నా. కానీ ఆ తర్వాత శిష్యుల కోసం ఆయన ప్రార్థన చేస్తాడు. అప్పుడు తండ్రి అని పిలుస్తాడు, వీరిని కాపాడు అని అంటాడు. ఇంకా మనం 17వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. 17వ అధ్యాయం, యోహాను సువార్తలో 17వ అధ్యాయం తీయండి. 17వ అధ్యాయం 20, 21, 22 వచనాలు. 21 చదువుదాం. తండ్రి, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును, అంటే వారు అంటే ఎవరు చూడండి, వారును మనయందు, అంటే ఎవరి యందు? తండ్రి యందు కుమారుడు యందు వారిద్దరు కలిసి ఉన్నారు కదా, ఏకమై ఉన్నారు కదా. ఆ ఏకత్వములో వారును అంటే ఎవరంటే ఇక్కడ వారును మనయందు ఏకమై ఉండవల్లని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించడం లేదు. ఇంకెవరి కోసం చేస్తాడు మరి? వారు అంటే అక్కడ శిష్యులు. మరి ఎవరి కోసం? వారి వాక్యము వలన నాయందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. ప్రభువు గెత్సేమనే వనంలోకి వెళ్ళిన తర్వాత చేసినటువంటి ప్రార్థనలో మనకు కొన్ని విషయాలు మాత్రమే బలంగా తెలుస్తాయి. ముమ్మారు ఆయన చేసిన ప్రార్థన. కానీ శిష్యుల కోసం ఒక ప్రధాన యాజకుడిలాగా ప్రార్థన చేశాడు ఆయన. ఇదంతా కూడా ఒక ప్రధాన యాజకుని ప్రార్థన అని చెప్పేసి అంటారు. ఈ ప్రార్థనలో ఆయన ఏమంటున్నాడంటే, మనమిద్దరం ఎలాగైతే ఏకమై ఉన్నామో, మనతో పాటు మనలో ఈ శిష్యులే కాకుండా వీరి వాక్యాన్ని విని ఎవరైతే నన్ను నమ్ముతారో వాళ్ళు కూడా మనలో ఐక్యమైపోవాలి అని వారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను అని ప్రభు ఆ రోజున ప్రార్థన చేశాడు. అంటే దేవుని వాక్యాన్ని విని యేసునందు విశ్వాసం ఉంచే ఆనాటి నుంచి ఈనాటి వరకు నీవు నేను మనం వాక్యం చెబుతుంటే విని నమ్మినటువంటి వాళ్ళు కూడా శిష్యులతో పాటు యేసుక్రీస్తు వారిలో దేవునిలో ఐక్యమై ఉన్నామన్నమాట. ఇప్పుడు ఒక సమస్య ఏంటి? తండ్రి కుమారులు వాళ్ళిద్దరూ దైవం, అది దైవత్వ ఏకత్వం, వారు దేవుడు కనుక అలాగే మనం కూడా దేవుడు అయిపోతామా? మనం కూడా దేవుడు అయిపోతే ఏమైపోద్దండి? బహుదేవత ఆరాధన, భయంకర ఆరాధన అయిపోద్ది, అన్య ఆరాధనలాగానే అయిపోద్ది. కనుక అది కాదు, ప్రభువు చెప్పినటువంటి ఐక్యత అది కాదు. దీనిని గురించి తర్వాత కాలంలో పౌలు భక్తుడు కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. అటువలే ప్రభువుతో కలుసుకొనివాడు ఆయనతో ఏకాత్మ అయి ఉన్నాడు. ఎవడు? ప్రభువుతో కలిసికొనువాడు. ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచుతూ ఉన్నాడో వాడు ప్రభువుతో కూడా ఐక్యమై ఉన్నాడు. ఈ ఐక్యత ఇంకా ఎలా లభిస్తుంది చూద్దాం. ఎఫెసీ పత్రిక కూడా తీయండి చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం చూడండి. నీతియు యథార్థమైన భక్తియు కలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొని ఉండాలి. నవీన స్వభావం, క్రీస్తు యేసును పోలిన నవీన స్వభావం. ఇదే మాటలను మళ్ళీ కొలస్సీలకు కూడా ప్రభు తెలియజేస్తాడండి. కొలస్సీ పత్రిక కూడా చూద్దాం. 3వ అధ్యాయము 10వ వచనం. కొలస్సీ పత్రిక
3వ అధ్యాయము 10వ వచనము 9వ వచనం నుంచి ఉంటుంది. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. నవీన స్వభావము యేసు క్రీస్తు వారు ఇచ్చినటువంటి నవీన స్వభావము అంటే అందరూ విశ్వాసులందరూ ఒకే విధమైనటువంటి నవీన స్వభావాన్ని కలిగి ఉండటం. తండ్రి కుమారులు ఎలాగైతే ఐక్యమై ఉన్నారో అలాగే సంఘములో విశ్వాసులు కూడా దేవునితో ఐక్యమై ఎలా ఉండగలుగుతారంటే నవీన స్వభావము, జ్ఞానము కలిగేటువంటి స్వభావము, పాత సంగతులను విడిచిపెట్టినటువంటి స్వభావము. ఏమండి, మనలో ఈ నవీన స్వభావం ఉంటే మనం కూడా ఇలాంటి మనోహరమైన ఐక్యత, అద్వితీయత స్థితిని దేవునిలో కలిగి ఉన్న వారిగా ఉంటాం. లేకుంటే మనము యూనిటీని చెడగొట్టేటువంటి దౌర్భాగ్యులంగా ఉంటుంటాం. చాలామందికి ఉన్న లక్షణం, క్రైస్తవులైన తర్వాత, ప్రభువును ఎరిగిన తర్వాత, అనేక సంవత్సరాలు వాక్యాన్ని వినిన తర్వాత, పరిశుద్ధ సమాభాక్తంలో పాల్గొంటూ ఆయన శరీర రక్తాలను పుచ్చుకుంటున్న తర్వాత ఎలా మారిపోతూ ఉన్నారంటే సంఘములోనే సమస్యలకు, సంఘంలోనే అనేక రకాలైనటువంటి గొడవలకు, సంఘములో అనేక విధాలైనటువంటి విభేదాలు కలిగించేటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు నవీన స్వభావం ఉన్నట? నవీన స్వభావమునకు బదులు పాత స్వభావమే ఉన్నట్ట. మనం పాత స్వభావంతోనే ఉండి ఇలాంటివి చేస్తుంటే మనము క్రీస్తుతో ఇంకా ఐక్యము కాలేదు. గుర్తుపెట్టుకోండి, మనము దేవునితో ఐక్యము కాలేదు. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం పుచ్చుకుంటున్నాం. ఎంత దౌర్భాగ్యం కదా. కనుక మనము క్రీస్తుతో కూడా ఐక్యమవటం కోసమై ఆ పరిశుద్ధమైన పదార్థాలు పుచ్చుకునే మనం ఇక్కడి నుంచైనా అలాంటి నేరములు మనలో లేకుండా జీవించడానికి ప్రయత్నం చేద్దామని మిమ్మల్ని కోరుతున్నాను. దయచేసి అయిపోయింది ఏదో అయిపోయింది, ఎప్పటి నుంచైనా మనం అలా ఉండటం మంచిదని కోరుతున్నాను. 5వదిగా ప్రియా స్నేహితులారా, ఏకాద్ ఒక విశేషణంగా, ఒక అడ్జెక్టివ్గా చెప్పుకుంటే ఈ అద్వితీయత అనేటువంటి మాట దేవుని యొక్క గొప్ప లక్షణాలు దీనిలో ఉన్నాయన్నమాట. వాటిని మనం ఈ ఇంకా ఎలా 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 ఉపయోగించారు అనేటువంటి సందర్భాలను మాట్లాడుకుంటూ విశ్లేషిస్తున్నాం. కనుక మీరు దానిని మర్చిపోవద్దు. పద్దాక ఏకాద్ అంటున్నాడు, అద్వితీయుడు అంటున్నాడు పాస్టర్ గారు ఏంటా అని అనుకోవద్దు. ఒకవేళ మీకు డౌట్ వస్తే మళ్ళా వెనక్కి వెళ్ళి ఒకసారి దయచేసి వినాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఎందుకంటే త్రిత్వ సంబంధమైన సంగతులు త్వరగా అర్థం కావు. వాటిని మళ్ళా వింటుంటే చాలా మధురంగా ఉంటాయి, చాలా గొప్పగా ఉంటాయి. వాటిలో జ్ఞానం, దాని లోతైనటువంటి స్థితి మనకు తెలుస్తుంది. కాబట్టి మరలా దేవుని వాక్యం వినటంలో తప్పు లేదు కదా. అది ఎన్నిసార్లైనా వినవచ్చు. భోజనం ఒకే రకంగా ఉంటుంది, మనం ఎన్నోసార్లు, రోజుకు 3 సార్లు తింటాం. మరి దేవుని వాక్యాన్ని కూడా మనం అలాగే భావించుకోవాలి. అంతేగాని ఎప్పుడూ వినేది అనేటువంటి ఒక చండాలపు ఒక మనస్సుకు ఉండేటువంటి ఆ దుర్లక్షణం, అది ఒక దయ్యం. దాన్ని మనం తీసుకోవాలి. ఆ దయ్యాన్ని మనం వెళ్ళగొట్టుకోగలగాలి దేవుని వాక్యం పట్ల ఆసక్తిని పెంచుకుంటూ. ఇక్కడ విశేషణంగా ఏకాదును ఉపయోగించినప్పుడు ఇప్పుడు బైబిల్లో చెప్పుకున్నటువంటి మాట వస్తుంది, ఏది? అద్వితీయుడు. మనకి శబ్దరత్నాకరంలో అద్వితీయ అనేటువంటి పదానికి కొన్ని అర్థాలు ఉంటాయి. అద్వితీయ అని అంటే 2 అనేటువంటి అర్థం, లేక జత అనేటువంటి అర్థం. ద్వితీయ అంటే మన్నించండి, అద్వితీయ అనే భావాన్ని గురించి మనం చూస్తూ ఉండగా ద్వితీయ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ద్వితీయ అంటే అర్థం ఏంటంటే 2 లేక జత అని అర్థం. ద్వితీయ అనే మాటకు మరొక అర్థం విధియ, అంటే పాడ్యమి, విధియ, తదియ, చతుర్దశి, పంచమి, ఇవి చెప్పుకుంటారు కదా రోజుల పేర్లు. వాటిలో 2వది విధియ. ఆ తర్వాత భార్య అనేటువంటి పేరు కూడా వస్తుంది. ద్వితీయుడు అనే మాటకు కొడుకు లేక 2వ వాడు, నెక్స్ట్ జనరేషన్. 2వ వాడు అంటే 1, 2 అని కాదు, ఒకటి తర్వాత దానిలో నుంచి వచ్చిన 2వ జనరేషన్ అనేటువంటి అభిప్రాయం. వరుసలో వెనక వరుస అనేటువంటి అభిప్రాయం వస్తుంది. ఇక్కడ అద్వితీయుడు అని అంటే వెనక వరుస కాదు, మొదటి వరుసే. ఆయన ప్రారంభకుడే, ఆది సంభూతుడు. మొదట ఆయన సృష్టింపబడ్డవాడు కాదు, కలిగించబడ్డవాడు కాదు. ఈ సృష్టి కంటే ముందు కలిగిన వెలుగు యేసుక్రీస్తు అని చాలామంది పొరపాటుగా చెప్పుకుంటూ ఉంటారు. కాదు, కలిగినదేదియూ ఆయన లేకుండా కలగలేదు. అంటే
ఆయన తండ్రి ఎప్పటి నుంచి ఉన్నాడు అని నువ్వు అనుకుంటున్నావో అప్పటి నుంచి ఆయన కూడా ఉన్నాడు. ఈయన తండ్రి కంటే తక్కువవాడని అనుకోవద్దు. తండ్రి కంటే తక్కువవాడు అనుకోవద్దు. యేసుక్రీస్తు వారు తండ్రితో కూడా సమానంగా పక్కన కూర్చోదగిన వాడు. ఇది యేసుక్రీస్తు వారు ఎక్కడ కూర్చున్నాడు? కుడి చేతి వైపున కూర్చున్నాడు. కుడి చేతి వైపున కూర్చున్నాడంటే ఆయన దేవుని కంటే ఆ మధ్యలో కూర్చున్నానికంటే తక్కువవాడా? కాదు, అది పొరపాటు. మూడు ఒకే లెవెల్. మనకి టిఎన్ శేషన్ అని ఆయన ఎలక్షన్ కమిషన్గా ఉన్నప్పుడు ఒక్కడే ఉండేవాడు. ఆ టిఎన్ శేషన్ గారు చేసినటువంటి గొప్ప నియంత్రణ, దాంతో భయపడిపోయి రాజకీయ పార్టీలు ఏం చేసినాయంటే ముగ్గురిని పెట్టిన ఎలక్షన్ కమిషన్ ఒకటే, కానీ దానిలో వ్యక్తులు ఎంతమంది ఉంటారంటే ముగ్గురు ఆఫీసర్లు ఉంటారు. ఆ ముగ్గురులో ఒక సుప్రీంకోర్టు జడ్జి కూడా ఉంటారన్నమాట. ఏమండి, కమిషన్ అంటే ఒకటే, ఒకప్పుడు ఒకటే, ఒక మనిషి ఉండేవాడు, కమిషన్ పేరు కూడా ఒకటే. కానీ ఇప్పుడు ముగ్గురు ఉంటారు. వీళ్ళ ముగ్గురులో ఎవరు అధికారి, ఎవరు తక్కువ అంటే ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. ముగ్గురు యొక్క హోదాలు ఒకే రకంగా ఉంటాయి. అలాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేటువంటి చెప్పబడుతున్న బైబిల్ దేవుడు కూడా సమమైన వాడు. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, ఎవరు ముందు కాదు, ఎవరు వెనక కాదు, ఎవరు బలవంతుడు కాదు, ఎవరు బలహీనుడు కాదు. కొంతమంది అంటారు యేసుక్రీస్తు వారు నరుడు కదా, దేవుడు ఆయన నరుడు కాదు, అబద్ధమాడుటకు నరుడు కాదు అనే వాక్యాన్ని తీసుకుని వచ్చి చెప్పుకొస్తూ ఉంటారు. అంటే దేవుడు నరుడు కాలేడా? అది ఆయనకు అసాధ్యమని నువ్వు అనుకుంటున్నావా? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? కొంతమంది దేవుడు యేసుక్రీస్తు వారు చనిపోవటానికి గురించి, చనిపోతే దేవుడు ఎట్టవుతాడని అంటారు. నిజమే, మనకి చాలా కాలం నుంచి తెలుస్తున్న వేదాంతం ఏంటంటే దెర్ ఈజ్ నో డెడ్ ఇన్ గాడ్. ఆయన అమరుడు, అమరత్వం కలిగిన వాడు, ఆయనలో మరణం లేదు అని అనుకుంటాం. అయితే మరణం అనే దాన్ని పొందలేని బలహీనత అంటూ ఒకటి ఉంది గట్ట. అయితే ఏమండి, ఆయన మరణించలేడు అన్నమాట. ఓకేనా? యేసుక్రీస్తు వారు మరణించాడు కూడా. అంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన మరణించకుండా ఉండగలడు, మరణించగలడు, మరణించి తిరిగి లేవగలడు. కనుక నరుడు కాదనే మాట మాట్లాడదు. నరుడు ఎందుకయ్యాడు? ఆయన నరుడు ఎందుకయ్యాడు? దేవదూతల కంటే కొంచెము తక్కువ వానిగా ఆయనను చేశాడని కీర్తనలో చెప్పబడినటువంటి మాట హెబ్రీ పత్రికలో మళ్ళా చెబుతాడు పౌలు భక్తుడు. ఆ హెబ్రీ పత్రికలో చెప్పేటప్పుడు దేవదూతల కంటే కొంచెంగా తక్కువగా చేయబడినటువంటి యేసు అనే మాట కూడా డైరెక్ట్గా యేసుక్రీస్తు వారికి సంబంధించిందని తెలియజేస్తాడు. కొంచెం తక్కువ అంటే ఏంటి? మరణించటానికి వీలయ్యేటట్లుగా ఆయన జన్మించాడు. మరణం లేని దేవుడు మరణించగలిగేటువంటి నరుడిగా జన్మించాడు. అంతేగాని దేవుడు కాదని అనుకోవద్దు. బంగారం అది కేజీ అయినా బంగారమే, అర కేజీ అయినా బంగారమే, చిన్న తులమైన బంగారమే. అగ్ని మంట, గొప్ప మంట అయినా దానిలో ఏమేమి ఉంటాయో, చిన్న కొవ్వొత్తిలో వచ్చే మంటలో కూడా అవే ఉంటాయి. పెద్ద మంటలో ఏముందో చిన్న కొవ్వొత్తులు, కాకపోతే అది సైజు పెద్దది, ఇది సైజు చిన్నది. కానీ రెండిట్లో ఉండే ఎసెన్స్ సేమ్, లక్షణాలు సేమ్, గుణాలు సేమ్, ఏమి తేడా ఉండదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కూడా అంతే. యేసు క్రీస్తు వారు తండ్రి కంటే తక్కువ వాడు కాదు, ఎక్కువ వాడు కాదు. వీళ్ళు ముగ్గురు ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. అందుకే ఆయన ఈ ముగ్గురిని కలిపి ఒకటే అని చెప్పాడు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామమున అని తెలియచేయడం జరిగింది. కాబట్టి ప్రియులారా, అద్వితీయత అంటే ఇదే. అద్వితీయత అంటే ఇదే, ప్రత్యేకత. అంటే అలాంటి వ్యక్తి లేనట్లు లెక్క. నిన్ను పోలిన వారు ఎవరు లేరు, నీకు సాటి అయిన వారు ఎవరు లేరు. చెట్టి బాలమూర్తి గారు అంటాడు కదా, సమానులు ఎవరు ప్రభు? సమస్త మానవ శ్రమానుభవమును సహించి వహించి ప్రేమించగలని సమానులెవరు ప్రభు? కదా, ఆయన గొప్ప అసమానుడు. ఆయనకు సాటి లేరు, ఆయనతో సమానమైన వారు ఎవరు లేరు. ఆయనతో పోల్చదగిన వాడు కానీ వస్తువు కానీ ఏది ఎవడూ లేడు. ఇంకొకరు రాశారు, నీతో పోల్చుటకు సర్వేశ ఎవరూను లేరు ప్రకాశ. కనుక ఆయనతో సమమైన వారు లేరు, ఆయనకు సాటి అయిన వారు లేరు, ఆయనతో పోల్చదగిన వారు కూడా ఎవరు లేనే లేరు. అసమాన స్థితి, ఉన్నతమైన స్థితి, కొలతలు లేని ఒక గొప్ప
స్థితి. దీనిని వర్ణించడానికి చెప్పాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని చెప్పబడిన దేవా, నీవు నీలాంటి వాడు ఇంకెవ్వరు లేనివాడవు నాయన, నీతో సమానంగా కూడా ఇంకెవడు లేడని తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఓ ఇశ్రాయేలు వినుము అనే మాట 6వదిగా. వినుము, వినుట అంటే క్షమ. ఈ క్షమ అనే పదం నుంచే షిమ్యోను, సీమోను, సైమను ఇలాంటి పదాలన్నీ, ఈ పేర్లన్నీ వచ్చాయి. క్షమ అంటే వినుట. ఒక చేతికి ఆభరణం ఎలాంటిదో చెవికి కూడా వినటం అనే లక్షణం గొప్ప ఆభరణం అని తెలియచేస్తాడు. 5 రకాలైనటువంటి క్షమ, 5 రకాలైనటువంటి సందర్భాల్లో వినుము అని ద్వితీయోపదేశకాండంలో చెప్పబడింది. 5వ అధ్యాయం 1వ వచనంలో మోషే ఇశ్రాయేలీయులందరినీ పిలిపించి ఇట్లా, నేను ఇశ్రాయేలీయులారా, నేను మీ వినికిడిలో నేడు చెబుచున్న కట్టడలను, విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి. రెండవసారి 6వ అధ్యాయం 4వ వచనంలో మనం ఇవాళ ధ్యానం చేస్తున్నది, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. మూడవది 9వ అధ్యాయంలో 1వ వచనం అండి. ఇశ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలము గల జనములను, ఆకాశమంటు ప్రాకారములు గల గొప్ప పట్టణములను స్వాధీనపరచుటకై నేడు నీవు యోర్దానును దాటబోచున్నావు. 4వదిగా 20వ అధ్యాయము 3వ వచనం, ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 3వ వచనం, ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుతున్నారు, మీ హృదయములు జంకనీయకుడి. వినుడి, ఇశ్రాయేలీయులారా వినుడి. 5వదిగా 27వ అధ్యాయము 9వ వచనం, మరియు మోషేయు యాజకులైన లేవీయులను ఇశ్రాయేలీయులందరితో ఇట్లనిరి, ఇశ్రాయేలీయులారా మీరు ఊరకొని ఆలకించుడి. ఇలా 5 సందర్భాల్లో బలంగా చెప్పబడింది. కానీ మనం ధ్యానం చేస్తున్న 6వ అధ్యాయంలో చెప్పబడింది వీటన్నిటిలో కూడా తలమానికము, దేవుని గురించిన విశ్వాస ప్రమాణం గురించినటువంటి సంగతి దీనిలో చెప్పబడుతున్నది. ప్రియ స్నేహితులారా, పాత నిబంధన మనకు తెలియచేస్తున్నటువంటి సందర్భం, విషయం ఏంటంటే, దేవుని మాట వినండి, ఆ అద్వితీయుడైన దేవునిని కలిగి ఉండండి. ఆ అద్వితీయుడైన దేవుని కట్టడలను మీ ఇంటిలోనూ ఉంచండి, మీ ఇంటి బయట ఉంచండి, మీ హృదయంలోనూ ఉంచండి, మీ శరీరం మీద కూడా ఉంచండి అని తెలియచేస్తున్నాడు. అంటే ఆయన కట్టడలు మనిషి ఖచ్చితంగా ఇంట బయట, అంతరంగంలో బయట క్రియాత్మకంగా కూడా పాటించాలి, ఆచరించాలని దేవుడు ఎంతగా కోరుకుంటున్నాడో దీని ద్వారా మనకు తెలియచేయబడుతుంది. దేవుని కట్టడలు వింటూ ఉన్నావా? దేవుని కట్టడలను అనుసరిస్తున్నావా లేదా? ఒకంత పరిశీలన చేసుకోవాల్సిందిగా నిన్ను ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాను. ఇక సువార్త పాఠ్యభాగంలో ఆవగింజ, పులిపిండి అనేటువంటి 2 సంగతులు చెప్పబడ్డాయి. ఆవగింజ అంటే చిన్నగా, చాలా చిన్నగా ఉన్నటువంటి సంగతి మత్తయి సువార్త 13వ అధ్యాయం 31వ వచనం నుంచి మనము చూడవచ్చు. దీనిలో చెప్పబడినటువంటి ఆవగింజ ఎలా ఉంటుంది, ఏమిటి అంటే, యేసుక్రీస్తు వారు అనేకమైనటువంటి ఉపమానాలు తెలియజేశాడు. ఆ ఉపమానాల్లో పరలోక రాజ్యానికి సంబంధించిన ఉపమానాలు ఎన్నో చెప్పాడు. పరలోక రాజ్యానికి సంబంధించి చెప్పినటువంటి ప్రత్యేకంగా 8 ఉపమానాలు ఉన్నాయి. వాటిలో ఈ 2 ఉపమానాలు పరలోక రాజ్యం ఎలా ప్రారంభమవుతుందో, ఎలా నిక్షిప్తంగా కనిపించకుండా ఉంటుందో లోకంలో, దాని గురించి తెలియజేశాడు. యేసుక్రీస్తు వారు అన్నాడు కదా, దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉంది, మీతోనే ఉంది అని చెప్పాడు. కానీ వాళ్ళేమో రాజ్యం ఎప్పుడు ఇస్తావు, ఎప్పుడు తెస్తావు అని అడుగుతూ ఉన్నారు. ప్రభు అన్నాడు, మీ మధ్యలోనే ఉంది అని అన్నాడు. అంటే సమాజంలో దేవుని రాజ్యము, పరలోక రాజ్యము ఇమిడి ఉన్నది. మళ్ళీ దేవుని రాజ్యం పరలోక రాజ్యానికి కూడా తేడాలు ఉన్నాయి. రాబోయేది అనేటువంటి ఒక అభిప్రాయం పరలోక రాజ్యాన్ని గురించి ఉంటుంది. సరే ప్రియులారా, అంటే మనతోనే ఈ ప్రభువు చెబుతున్న రాజ్యము ఉంటే, మరి కొంతమంది ఏమంటారంటే అక్కడుంది, ఇక్కడుంది అని చెబుతారు. మీరు దాన్ని నమ్మొద్దని ప్రభువు చెప్పాడు. క్రీస్తు అక్కడున్నాడు, ఇక్కడున్నాడు అని చెప్తే మీరు నమ్మొద్దు. మా దగ్గర ఉన్నాడు, మా చర్చిలో ఉన్నాడు, మా దగ్గరికి రండి, ఇలాగూ నేడు ఈ భ్రమలు ప్రజలను ఆకర్షించుకోవటానికి అనేక రకాలైనటువంటి సంగతులు చేస్తున్నారు. వీటిని నమ్మొద్దు, వాక్యాన్ని మనం నమ్మాలి. వాక్యం ఏం చెప్తుందంటే అక్కడ ఇక్కడ ఉన్నాడు అనుకోవద్దు, ఆయన అంతటా ఉన్నాడు. నీవు ఎక్కడ ఆరాధిస్తున్నావో అక్కడ ఆయన రాజ్యాన్ని పొందిన వ్యక్తిగా జీవించాల్సిన అవసరత నీది, బాధ్యత నీది.
ఈ సంఘాన్ని వదిలిపెట్టి ఇంకో చోట ఎక్కడికో ఇంకో సంఘంలోకి వెళ్ళి నేను భక్తుడిని అనుకుంటే నువ్వు పొరపాటు. అది నీవు ఎక్కడ పుట్టి పెరిగావో అక్కడ నీ సాక్ష్యము ఉండాలి. అక్కడ నీవు దేవుని రాజ్యములో నివసించే వ్యక్తిగా జీవించాలి. మనకు ఇది బాధ్యత, పరలోక రాజ్యమును వచ్చినటువంటి బాధ్యత. అది మొదట చిన్నగా ప్రారంభం అవుతుందంట. తర్వాత అది ఆకాశ పక్షులు కూడా వచ్చి అక్కడ రెస్ట్ తీసుకోగలిగినంత ఉన్నతమైన విశాలతను. నిజంగానే అబ్రహాం ఒక్కడు 500 సంవత్సరాలు వెళ్ళేసరికి ఒక దేశం అయిపోయారు అబ్రహాం సంతానం కదా, ఐగుప్తుల నుంచి వచ్చేసరికి బయటకు వచ్చే టయానికి. అలాగే యేసుక్రీస్తు వారు ఒక్కడు, ఆయనకంటే ముందు దాన్ని ప్రారంభించిన వాడు యోహాను, బాప్తిస్మ ఇచ్చే యోహాను. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలే చేశాడా లేదా అన్నట్టు ఉంటుంది సేవ కూడా, అంతేగా 3.5 సంవత్సరాలు అంటే. ఆ తర్వాత శిష్యులు, అంటే పరిమాణంలో చూసుకుంటే ఈ ప్రపంచ పటంలో వాళ్ళు ఎక్కడుంటారు, లిప్తారు. కానీ వాళ్ళు చాటినటువంటి దేవుని రాజ్య సువార్త వినినటువంటి ప్రజలు, విశ్వసించిన ప్రజలు ఒక సంఘముగా కూడి ఆయన పరిపాలనలో నడుస్తూ ఉన్నటువంటి సంఘము ఎక్కడుంది, ప్రపంచమంతటిలో కూడా ఉంది. ఆ సంఘము అనేక మంది సమాధానం, విశ్రాంతి, ఆకాశ పక్షులు ఎలాగైతే గూళ్ళు కట్టుకున్నాయో అలా అనేకులను పోషించేదిగా కూడా ఉంటుంది. క్రైస్తవ సంఘము సమాజానికి చేసినంత సేవ ఈ ప్రపంచంలో ఎవ్వరూ చెయ్యలేదు. అది ఎవరు చెయ్యబోరు కూడా. ఎందుకంటే సేవ ప్రాథమిక క్రైస్తవ లక్షణం. నేను సేవ చేయించుకోవటానికి రాలేదు, పరిచర్య చేయటానికి వచ్చానని ప్రభువు తెలియజేశాడు. అది క్రైస్తవుని యొక్క ప్రాథమిక లక్షణం. కనుక స్నేహితులారా, పరిచర్య సమాజానికి క్రైస్తవ సంఘం బహు గొప్పగా చేసింది. నేడు అనేక మతాలు, విశ్వాసాల గురించి చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. అన్నీ కూడా అభూత కల్పనలు, ఏవేవో భ్రమలతో కూడుకున్నటువంటి కొన్ని అద్భుతాలు మొదలైన ఇవి చెప్తున్నారు తప్ప సామాజిక సంబంధమైన, సేవా సంబంధమైన సంగతులు చెప్పట్లేదు. దేవుని గురించో, సరే వాళ్ళు నమ్మిన వ్యక్తుల గురించో గొప్పగా చెప్పుకోవచ్చు. కానీ సమాజానికి చేస్తున్న సేవ ఏమిటి, సమాజానికి అందిస్తున్నటువంటి మేలు, ప్రయోజనం ఏంటి? ప్రభువుని నమ్మినటువంటి బిడ్డలు సమాజానికి గుండు సూది దగ్గర నుంచి భూమిలో ఎన్నో 100 అడుగుల లోతులో నుంచి నీళ్లు తీసుకోగలిగేటువంటి గొట్టాల వరకు, సైకిల్ దగ్గర నుంచి ఆకాశంలో ఎగిరేటువంటి విమానం వరకు గొప్ప గొప్ప వస్తువులు కనిపెట్టి ఈ సమాజానికి ఇచ్చి, ఈ సమాజానికి సేవ జరిగేటట్లుగా, పరిచర్య సౌకర్యాలు కలిగేటట్లుగా చేశారు. దట్ ఈజ్ చర్చ్. క్రైస్తవ సంఘము సమాజానికి ఒక చక్కని సేవ చేసినటువంటి సంఘం. ఆకాశ పక్షులు దానిలో. ఎస్, నేడు సంఘాలలో కూడా మనం ఇంకో రూట్లో దీన్ని చెప్పుకోవాలంటే సంఘాల్లో కూడా దోచుకుని అందినంత చేయటానికి కూడా ఆకాశ పక్షులు లాంటి, రాబందులు లాంటి వ్యక్తులు కూడా ఉంటూ ఉన్నారు. అయితే అన్నిటికీ ప్రభువు లెక్క చూచే సమయం ఉంది, తప్పకుండా ఉంటుంది. కనుక మనము దేవునికి లెక్క చెప్పవలసిన వారమై ఉన్నామని భావిస్తూ ప్రభువుకు లోబడి జీవించుదాం. వాస్తవంగా ఇంకా ఆవగింజల గురించి, పులిపిని గురించి చాలా విషయాలు చెప్పాల్సి ఉంది, కానీ వీడియో చాలా లెంగ్త్ అవుతుంది కనుక నేను ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. ఏదేమైనా ప్రియులారా, ఆవగింజ చిన్నది, ప్రారంభం కొద్దిగానే. మనం క్రైస్తవులంగా ప్రారంభించినప్పుడు మనం కూడా అల్పమైనటువంటి స్థితిలో నుంచే బయటకు వస్తాం. కానీ దేవుడు గొప్ప స్థాయిని అనుగ్రహిస్తాడు. అంటే అలాంటి ఎదుగుదల కూడా దీవెనకరమైన ఎదుగుదల, మంచి ఎదుగుదల. హఠాత్తుగా ఏదో పెరగటం అనేది కూడా సరైనటువంటి పద్ధతి కాదు అని తెలియజేస్తూ ఉన్నాను. మనము పరలోక రాజ్య నివాసులుగా ఉండుటకై మనల్ని మనం సరి చేసుకున్నాం. భక్తుడైనటువంటి ఏవి మాసిలామణి గారు అంటాడు కదా, దేవుని వారసులం, ప్రేమ నివాసులం, నవయుగ సైనికులం అని తెలియజేస్తాడు. కనుక మనం దేవుని రాజ్య నివాసులంగా ఉందాం, సిద్ధపడదాం. ఇప్పటి నుంచైనా సిద్ధపడదాం. పోయిందే ఉంది, అయిపోయింది, ఇప్పటి నుంచైనా సిద్ధపడదాం. సిద్ధమా? అలా చేద్దాం. మీ అందరూ కూడా అలాగే దేవుని రాజ్య వారసులుగా పరిశుద్ధమైన జీవితాన్ని, ప్రయోజనకరమైన జీవితాన్ని, నలుగురికి, నీ కుటుంబానికి ఉపయోగకరమైన మంచి జీవితాన్ని, దేవుని చేతిలో ఉపయోగపడేటువంటి జీవితాన్ని జీవించాలని నిన్ను కోరుతూ ఈ మాటలను ముగిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆ నిత్య జీవపు పరలోక రాజ్యపు వారసునిగా ముద్రించి బలపరిచి అలా జీవించడానికి కావలసిన బలమును, శక్తిని, జ్ఞానమును నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం
యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలిండునుగాక. ఆమేన్. ప్రియులారా, ఒక మాట ప్రార్థన చేసే ముందు, ప్యారిష్ లేకుండా ఉన్నాను కాబట్టి నేను ఈ మాట అడుగుతున్నాను. ఒకవేళ మీరు దీని గురించి ఏం బాధపడద్దు. ఒకవేళ మీకు దేవుడి తలంపు కలిగిస్తే నా ఫోన్ నంబర్కి ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది, ఏదైనా సహకారం అందించగలరని కోరుతూ ఉన్నాను. అందించినంత మాత్రం దాని గురించి ఏం బాధపడద్దు. మీరు వాక్యాన్ని విని లైక్ చేస్తూ అనేకులకు తెలియజేస్తూ ఉంటే చాలు. మనది ఆర్థిక సంబంధం కాదు, దైవికమైన సంబంధంగానే ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మా కొరకు మీరు ప్రార్థించండి, మీ కొరకు మేము కూడా ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన దేవా, నీకు స్తోత్రములు నాయన. ఈరోజు ఈ రీతిగా త్రిత్వం తర్వాత మొదటి ఆదివారమున డి సరణిలో ప్రభువా, నీ యొక్క అద్వితీయతను గురించి ఎన్ని రీతులుగా పరిశుద్ధ గ్రంథంలో తెలియచేయబడిందో ఆ సంగతులను గురించి ధ్యానం చేసుకున్నాం. మీలో ఉన్నటువంటి ఐక్యత, అసమానత, మీలో ఉన్నటువంటి ఒక వైవిధ్యము, పరిశుద్ధత, ప్రత్యేకత మా ప్రభువ, అద్వితీయత అనే మాట ద్వారా తెలియచేయబడిన సంగతిని ధ్యానించాం. ఈ త్రిత్వకాలంలో నాయన, మేము నవంబర్ నెల చివరి ఆదివారం వరకు కూడా వచ్చే ప్రతి ఆదివారంలో మీ వాక్యాన్ని సక్రమంగా ధ్యానించేటువంటి శక్తిని, కృపను, సహాయమును మాకు దయచేయండి. మా తండ్రి, మాకు తోడుగా ఉండి నడిపించండి. ఇదిగో పరలోక రాజ్యపు లక్షణాలను మేము మా యొక్క హృదయంలో కూడా కలిగి ఉండి మా బ్రతుకులలో వాటిని మా స్వభావంగా మార్చుకొని అనుసరించేటువంటి శక్తి, పట్టుదల, ధైర్యము మాకు దయచేయండి. మా తండ్రి అయిన దేవా, ఇశ్రాయేలీలను వినుము అని చెప్పిన మా తండ్రి, మీ మాటలు మాకు వినిపించి ఉన్నావు. ప్రభువా, కనికరించి ఆ మాటలను జ్ఞాపకం ఉంచుకొని జీవించే కృప దయచేయండి. మాలో బలహీనతలతో, రోగములతో, మానసిక వ్యధలతో బాధపడే బిడ్డలున్నారు. కుటుంబ సమస్యలతో బాధపడే బిడ్డలున్నారు. వారు చేస్తున్న పనిలో, వృత్తిలో కలుగుతున్నటువంటి సమస్యలను బట్టి బాధపడుతున్న బిడ్డలున్నారు. పని లేక బాధపడుతున్న బిడ్డలున్నారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న బిడ్డలున్నారు. కుటుంబ సంబంధాలు, ఇరుగు పొరుగు బంధువులతో సంబంధాల్లో కలిగినటువంటి సమస్యలను బట్టి బాధపడుతున్న వారు ఉన్నారు. ప్రభువా, కనికరించి అట్టి వారందరికీ నాయన సమాధానమును నది వలె మీరు పంపించి సమాధాన స్థితిని వారికి దయచే తండ్రి. ఆర్థిక లేమిలో ఉన్న బిడ్డలను కనికరించి సమృద్ధిని వారికి దయచేయండి. ప్రభువా, నా తండ్రి, బిడ్డలు అనేకులు అయినా మరి ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవ్వడానికి ఆశపడుతున్నారు. మంచి మంచి ఇన్స్టిట్యూట్స్లో వారికి సీట్లు అనుగ్రహించిన ఆయన, వారు చదువుల్లో మంచి స్థాయిలో రాణించిన తండ్రి, మంచి ఉద్యోగాలను సొంతం చేసుకునేటువంటి కృప, జ్ఞానము నాయన, అవకాశమును వారికి ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాము. ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను కనికరించి మంచి ఉద్యోగములు, పని లేని బిడ్డలకు కావాల్సిన పనిని అనుగ్రహించు నాయన. ఒంటరిగా ఉండి బాధపడుతున్న బిడ్డలు, పరదేశులుగా ఉండి బాధపడుతున్న బిడ్డలు, ఎవరూ లేక నాయన అనాథలుగా ఉండి బాధపడుతున్న బిడ్డలు, అట్టి వారందరి కొరకు కూడా మేమందరం ప్రార్థన చేస్తున్నాం. వారందరిని కూడా కనికరించమని వేడుకొంచున్నాం. ప్రభువా, మేము నిన్ను నమ్మిన బిడ్డలంగా ఈ లోకంలో మిమ్మును బట్టే మేము ధైర్యంగా జీవించే కృప మాకు దయచేయండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు కావలసిన మంచి భాగస్వాములను దయచేయండి. రాబో కాలము మాకందరికీ మేలుకరమైన కాలముగా ప్రసాదించి దీవించుమని మీకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకొనుచు ఈ ప్రార్థన దయతో అంగీకరించి అనుగ్రహిస్తున్నామని నమ్ముచు యేసుక్రీస్తు వారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మన పరమతండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదా మీకు తోడయుండి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్స్ కూడా చేయించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వీడియో ఎంతవరకు కూడా వీక్షించినందుకు మీకు మరొకసారి శుభాలు, దీవెనలు తెలియజేస్తే మాట్లాడుతున్నాను. సెలవు.